వాక్యం ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా మీరే వారి యొక్క హృదయాల్లో కార్యాన్ని జరిగించి నిలబడుచున్నటువంటి సేవకును ఉన్నటువంటి యొక్క దాసులకును ప్రభా అందరికీ తేటైనటువంటి వర్తమానం ద్వారా లోతైనటువంటి అనుభవాల ద్వారా ప్రభా మీరే మాట్లాడుతురమ్మని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో చింతగంపల నుంచి వచ్చిన ఏలేలన్న వాక్యం అందిస్తారు. మనందరము శ్రద్ధగా ఉందాం. ఈ వాక్య భాగానికి ముందు అన్న కూడా మంచి సువార్త గాయకుడు, ఒక పాట పాడి, చిన్న పాట ఒకటి పాడి వాక్యంలోకి వెళ్తారు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ, అలాగే నా అంటే ముందు బాధ్యులైన వారికి, ప్రత్యేకంగా ఈ పరిచర్య కొరకై ముక్కులుగా పిలువబడిన దేవుని సేవకులకి మరి ఆహ్వానించి మరి సమయం ఇచ్చిన స్థానిక సంఘస్థులకును, మన ప్రియులు సుధాకర్ అన్నకని, మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఒక చిన్న పాట పాడిన తర్వాత కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. పెద్ద పాటల పుస్తకాల్లో ఉంది, అలాగే స్పెషల్ సాంగ్ పత్రికలో కూడా ఉంది. పునరుద్ధానుడా నా యేసయ్య, మరణము గెలిచి బ్రతికించితివి అని. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, మరణము గెలచి బ్రతికించితివి నన్ను, స్తుతి పాడుతూ నిన్నే జీవించుతూ, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ, ఆరాధించదని జీవించుతూ. పునరుద్ధానుడ నా యేసయ్యా, చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు ఈ రక్షణ భాగ్యము కలిగిందని, పాడనా వరతో, పాడనా ఉబినాలో ఉన్నంత వరతో, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగినదని, నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని, స్తుతి పాడుతూ నిన్నే గణపరచుతూ, ఆరాధించే
నీవు జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించద నీవు జీవించుతూ పునరుద్ధానుడా యేసయ్యా. చివరి వచ్చినప్పుడు చెరలోనైనా స్తుతి పాడుతూ మరణం వరకు నిన్నే ప్రకటించెదా. చెరలోనైనా స్తుతి పాడుతూ మరణం వరకు నిన్నే ప్రకటించెదా. ప్రాణమా చాలో ప్రాణమా కృంగిపోగాలో యేసు మేఘాలపై స్వర్గరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై స్వర్గరానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ పునరుద్ధానుడా యేసయ్యా. మరణము గెలచి బ్రతికించితివి నన్ను స్తుతి పాడుతూ నిన్నే ఘనపరచుతూ ఆరాధించద నీలో జీవించుతూ ఆరాధించద నీలో జీవించుతూ. మంచిది ప్రియులారా, దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొద్దిసేపు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి దేవుని మాటలు మనం ఆలకిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి ఒక వాక్య భావాన్ని మనం జ్ఞాపకం చేద్దాం. మరి బెరియన్ క్రిస్టియన్ అసెంబ్లీ మరి 8వ వార్షిక స్తుతి కూడికలో మనం చేరి వచ్చాం. ఈ సందర్భంగా మరి కొద్దిసేపు దేవుని మాటలు మనం ఈ సందర్భాన్ని బట్టి జ్ఞాపకం చేద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనాన్ని జ్ఞాపకం చేద్దాం. ఆ కాలమున యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. దేవునికి స్తోత్రం చెల్లిస్తా ఉన్నాం. ప్రభు తన ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడినట్టుగా చిన్న మాట ప్రార్థన చేసి చిన్న ధ్యానం చేద్దాం. మరి మనకంటే వెనుకున్న వారు బాధ్యులు మరి చాలా దూరం నుండి వచ్చారు. కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి మా ప్రియ ప్రభువా,
ఏర్పరుచుకున్న స్థానిక సంఘాన్ని, పరిశుద్ధులు, బాధ్యులైన వారిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు 8 సంవత్సరాల వరకు నాయన నీ కృపను, నీ సత్యమును నాయన మీరు చూపుట మానలేదు. అందును బట్టి దేవా నీకు స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మా ప్రియ ప్రభువా, కొద్దిసేపు నీ మాటలు మేము ధ్యానం చేయాలని నీ సన్నిధికి వచ్చాం. సహాయం చేయండి. ప్రజలు నీ ప్రజలు, మాటలు నీ మాటలు. మా ప్రియ ప్రభువా, నీ మాటల ద్వారా మాకు ఆదరణ, ఆనందం, ఉజ్జీవం, సంతోషం, పురుకొలుపు దయచేయమని. పిల్లలు ఉన్నారు, ఆటంకాలు లేకుండా చూడండి. కరెంటు, శబ్దంతరాన్ని కూడా స్వాధీనపరచండి. రాత్రి మీ ప్రియ కుమారుడు యేసు ప్రభు మహిమపరచబడినట్లుగా సహాయం చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు ప్రభు పుణ్యనామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, దైవ గ్రంథమైన బైబిల్లో మనం చదివినటువంటి ఈ వాక్య భావంలో మనం గమనించినట్లయితే మరి సంఘము మరి గలిలయ, యూదయ, గలిలయ, సమరయ దేశమంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును, పరిశుద్ధత ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ఇక్కడ మనం గమనించినట్లయితే సంఘము క్షేమాభివృద్ధి నొందుచు అని మాట. సంఘము క్షేమాభివృద్ధి నొందుచు. ఈ సంఘము యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘం ఏమైంది? క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి కదండి. ఏమైంది? సంఘము అది బహుగా విస్తరించుచుండెను అనే మాట మనం చూస్తున్నాం. సంఘం విస్తరించుచుండెను అనే మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘము విస్తరించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. సంఘము విస్తరించబడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కాబట్టి సంఘము విస్తరించబడాలంటే ఏంటి ఆ కారణాలు? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏంటి ఆ కారణాలు? చూడండి, దైవ గ్రంథమైన బైబిల్లో మనం గమనించినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథంలో నుండి ఆ వాక్య భావాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమంటున్నాడో చూడండి. అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం వచనం 41వ వచనాన్ని చదువుకుంటున్నాం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుడి యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనే మాట. ఇక్కడ మనము 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును, ఎడతెగక అంటే సువార్త ప్రచురణ యందును ఎడతెగక ఉండెను. ఎప్పుడైతే ఈ 5 లక్షణాలు ఒక సంఘం కలిగి ఉంటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధి నొందిద్ది అనే మాట. సమాధానము కలిగి క్షేమాభివృద్ధి పొంది ఏమవుతుంది? సంఘము విస్తరించుచుండెను అనే మాట. మరి మనం గమనించినట్లయితే 8 సంవత్సరాల క్రితం సంఘాన్ని చూస్తే ఇప్పుడు మనం సంఘాన్ని చూస్తే ఎంత మార్పు కదా. ఏంటి ఆ మార్పు అని అంటే, ఆకారం కట్టబడే ఈటి కాదు కానీ ఆత్మీయతలోనికి నడపబడటం.
సత్యాన్ని, ప్రభుని గురించిన సత్యాన్ని తెలుసుకొని ఇంకా ఎక్కువగా ప్రభుని ఏ విధంగా ఘనపరచాలో, ఏ విధంగా ప్రభువును మహిమపరచాలో అది తెలుసుకొనటం. ఇక్కడ మనం గమనించినట్లుగైతే సంఘము ఎడతెగక ఉండిని, లేక మానక ఉండిని, లేక కూడుకొనుచు ఉండిరి అనే మాట. మానక కూడుకొనుటూ అనే మాట, మానకూడదు కదండి. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లుగైతే ఈ సంఘము ఏ ఏ పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ కూడా కదండి, పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ కూడా సంఘము కదండి ఈ ఈ 5 లక్షణాలని ఎన్నడూ సంఘం దూరం ఉన్నది కాదు, ఉండకూడదు. సంఘము ఈ 5 లక్షణాలకు సంఘం ఎన్నడూ కూడా దూరంగా ఉండకూడదు. ఏంటి 5 లక్షణాలు? మొట్టమొదటిగా మనం చూస్తే అపోస్తుల బోధ ప్రాముఖ్యం. మనం గమనించినట్లుగైతే శిష్యులు అపోస్తుడైన ప్రభువారు ఏర్పరచుకున్న వారిని శిష్యుల సంఖ్య చూస్తే 12 మంది కదండి. 12 మంది శిష్యులు ఏర్పరచుకున్నాడు. 12 మంది కూడా సంఘంలో బోధిస్తుంటుండగా అందరూ ఒకే రకంగా ఉండదు. బోధ అనేది కదండి మనం చూస్తాం కదండి. మరి పేతురుకు దైవ గ్రంథంలో మనం గమనించినట్లుగైతే పేతురు అనుభవ జ్ఞాని కదండి, యోహోను పరమార్థ జ్ఞాని. అపోస్తుడైన పౌలు మనం గమనించినట్లుగైతే ఆయన ఆత్మీయతను ఎరిగి సంఘాన్ని బోధించేటువంటి బోధ కలిగిన వాడు. మెట్టుకు మనం గమనించినట్లుగైతే వ్యక్తులు ఎవరైనప్పటికీ వారు ఏది బోధిస్తున్నప్పటికీ సంఘములో వారు కూడుకొనట మానలేదు అనే మాట. ఏం మానుకోలేదు? కూడుకొనటం మానలేదు. కాబట్టి పేతురు ప్రసంగం మనకు తెలుసు. పేతురు దుడుకు పేతురు అని, తొందరగా మాట్లాడతాడు అని తెలుసు కదా. కానీ తొందరగా మాట్లాడినప్పటికీ కూడిక మానుకోవట్లేదు. యోహోను కదండి ప్రభువు ద్వారా మంచి స్నేహితుడని పేరు పొంది కదండి దేవుని యొక్క దైవ గుణలక్షణాలను బోధిస్తున్నటువంటి యోహోను బోధ గాని, యాకోబు బోధ గాని వారు బోధలో ఉన్నారు అనే మాట మనం చూస్తాం. మనందరికీ తెలుసు పేతురు 5వ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయంలో కదండి 3-4 వచనాలలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, అననీయతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడాడు అనేది ఒకసారి మనం ఆలోచన చేస్తే పేతురు ఏమని మాట్లాడాడు తెలుసా? 3వ వచనం. అప్పుడు పేతురు అననీయతో అన్నాడు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను. పేతురు అంటున్నాడు, అననీయ, నీ హృదయాన్ని సాతాను ప్రేరేపిస్తుంది అన్నాడు. చూడండి, పేతురు బోధను మనం గమనించినట్లుగైతే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ఆ సంఘములో బోధ జరుగుతున్నప్పటికీ కూడా వారు ఏం మానుకోలేదు? కూడుకునుట మానుకోలేదు కదండి. కూడుకునుట మానుకొనలేదు కదండి. మనం గమనించినట్లుగైతే ఇదే అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనించినట్లుగైతే 8వ అధ్యాయంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ కూడా ఒక వ్యక్తి దేవుని పిల్లల దగ్గరకు ద్రవ్యం తీసుకొచ్చాడు. ద్రవ్యం తీసుకొచ్చి వారి ఎదుట ఆ ద్రవ్యం పెట్టి, ఈ వరం నాకు కావాలి అని ఒక సీమోను ద్రవ్యం పెట్టాడు. అయితే దానికి పేతురు ఏమన్నాడో చూడండి. 8వ అధ్యాయం 19వ వచనం ఏమన్నాడు? వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యండి అడిగింది.
అందుకు పేతురు, ఓ అననీయ కదండి, ఆ సీమోను అంటున్నావు, ఓ సీమోను, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరమును సంపాదించుకొని చూస్తున్నావా? తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక అన్న. మా అయ్యా, ఇలాగ బోధ చేస్తే ఎవరైనా మందిరానికి వస్తారా? నీ వెండి నీతో నశించునుగాక అన్నాడండి. అంటే ఏమైంది? వెండి నశించనంటే దాంతో పాటు చెప్పాడు, నీవు కూడా నీ మాట అయినా కూడిక మానుకోలేదు. చూసారా? సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి ఏంటంటే తప్పకుండా సంఘములో హెచ్చరిక అనేది ఉంటుంది. తప్పకుండా సంఘములో హెచ్చరిక ఉండాలి, క్రమశిక్షణ అనేది ఉండాలి, నియమము ఉండాలి. ఇక్కడ అదే మనం చూస్తా ఉన్నాం. పేతురు గట్టిగా మాట్లాడుతున్నాడు. అపోస్తుల పౌలు పేతురు పత్రికల్లో ఇంకా గట్టిగా మాట్లాడాడు పత్రికల్లో. అలాగైతే ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సంఘములో బోధ యందు ఎవరు బోధించినా కదండి, వారు కూడుకొనటం మానలేదు అనే మాట. ఇంకొక మాట కూడా అక్కడే మనం చూస్తున్నాం. మనందరికి తెలిసినటువంటి మాటలే మీకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నంతే. ఏమన్నాడు చూడండి, వారు సహవాసమందును అనే మాట. బోధ ఎందున్నారు, తర్వాత సహవాసమందున్నారు అన్నమాట. సహవాసమందున్నారు. ఏ సందర్భాల్లో వారు సహవాసంగా ఉన్నారు చూడండి. ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చదువుదాం. 4:32వ వచనం, విశ్వసించిన వారు ఏక హృదయం ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవన్నో తనకు కలిగిన వాటిలో ఏదియు తనదని అనుకోలేదు. వారు కలిగినదంతయు వారి సమిష్టిగా ఉంచుకొనిరి. ఆడ ఎక్కువ తక్కువ లేకుండా అందరూ ఏం చేసుకున్నారు? సముష్టి అన్నారు. తమ స్థిరాస్తులను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడతా ఉన్నారు కదండి. స్థిరాస్తులు అంటే, చరాస్తులు అంటే కదిలేవి, స్థిరాస్తులు అంటే కదలనివి కదండి. అంటే వస్తు వాహనాలు, భూములు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఏం చేశారు? అవి అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. తనది అని అనుకోలేదు. చూడండి, ఇసుంటి సందర్భాలు ఇవ్వాల్సి వచ్చిన సందర్భాలు అయినప్పటికీ కూడా వారు ఏమనుకోలేదు? కూడుకొనటం మానలేదు. ఇవ్వాల్సినే వచ్చింది. స్థిరాస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గరికి తేవాల్సిన సందర్భం వచ్చినప్పుడు కూడా వారు కూడుకొనట మానలేదు. సంఘం అభివృద్ధి పొందాలి అనంటే అన్ని మనకు అనుకూలంగా ఉండవు, అన్ని మనకు అందుబాటుగా ఉండవు. కానీ మనం వాక్యానికి చాలా సమీపంగా ఉండాలి, వాక్యానికి మనం చాలా దగ్గరగా ఉండాలి. ఇక్కడ మనం అదే చూస్తున్నాం. వారు ఏం చేశారు అని అంటే చూడండి, మనం గమనిస్తూ ఉంటాం. ఇంకేమన్నాడు? 33వ వచనంలో చూస్తే, ఇదియోగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. దైవ కృపను అందరి యందు అధికముగా ఉండెను. అందరి యందు దేవుని కృప అధికంగా ఉంది. అందుకే ఏం చేశారో తెలుసా? వారికి కలిగినవి తనయే అనుకోలేదు. ఇంకేమన్నాడు చూడండి, 34లో మనం చూస్తే, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. మా అర్థమైందా? ఇప్పుడు అవసరాన్ని బట్టి అమ్మాల్సి వస్తే కూడిక మానుకోలే కదండి. చాలా సందర్భాలు మనం చూస్తాం కదండి. కొంతమంది కొన్ని నెలల్లో రారు. ఎందుకంటే ఆ నెలలో మీటింగ్లు ఉంటాయి, ఆ నెలలో రారు. ఇదా? కాదు. వారు కూడుకొనుట ఏం చేయలేదు? మానక సహవాసములో ఉన్నారు. ఒకటి బోధలో ఉన్నారు, రెండవది
సహవాసంలో ఉన్నది. ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితులు వచ్చినప్పటికి కూడా వారు సహవాసాన్ని విడిచిపెట్టిన వారు కాదు అనే మాట మనం చూస్తున్నాం. మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 6వ అధ్యాయం, మనందరికి తెలిసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమంటున్నాడో చూడండి. 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఒక వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చదువుతారా? 6:1 ఏమన్నాడు చూడండి. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచయలో తమలోని విధవరాలను చిన్న చూపు చూపుచున్నారని హెబ్రీయుల మీద భాష మాట్లాడు యూదులు సనుగు కొనుచుండి సాగిరి. అపోస్తులు తమ యొద్దకు పిలిపించి మేము దేవుని వాక్యమును మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనిడి అన్నాడు. మీలో ఎంతమందిని ఏర్పరచుకోండి? 7 అన్నాడు. అప్పటికి ఎంతమంది శిష్యుల సంఖ్య? 5,000 మంది. శిష్యుల సంఖ్య ఎంత? 5,000 మంది. ఈ 5,000 మందిలో ఏర్పరచుకున్న వారిని ఎంతమందిని? 7 ఏర్పరచుకున్నారు. 7 ఏర్పరచుకుంటే వారిలో ఏం మానుకోలే? కూడికి మానుకోలే. 7 ఏర్పరచుకుంటే వాళ్ళల్లో ఒకరు కాకపోయినా ఒకరైనా మన ఇంటి పట్టివాడు ఉన్నాడా, మన గోత్రికుడు ఉన్నాడా, మన వంశీపువాడు ఉన్నాడా అనుకున్నారా? కదండి. కింద వచ్చిన మనం చూస్తే ఆ మాట సమాజం అంతటికి ఏమైంది? ఇష్టమైంది. చూడండి, ఆ మాట సమాజం అంతటికి ఇష్టమైంది. ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన వారు పరిచర్య చేసేవారు. పరిచర్య చేసేవారికి చదువు కావాల్సింది. పరిచర్య చేసేవారికి కావాల్సింది ఏంటంటే ఇక్కడ చెప్పాడు. ఏం చెప్పాడు? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని ఏముండాలి? మంచి పేరు. మంచి పేరంటే 7-8 పేర్లు కలిపిన పేరు ఒకటి కాదు. మంచి పేరు. మంచి పేరు అంటే మంచి ప్రవర్తన. చూడండి, 5,000 మంది అప్పటికి సంఖ్య ఏర్పరచబడ్డారు. మొదట ఎంతమంది వారి సంఖ్య? చూడండి, మొదటి సంఖ్య వారిని మనం చూస్తే అపోస్తుల కార్యంలో 1:15 మనం చూస్తే వారు 120 మంది వచ్చారు. 11 మందితో చేర్చబడ్డారు కదండి. ఈ 11 మందితో చేర్చబడిన తర్వాత వారు సంఖ్య ఎంతమంది అంటే 120 మంది. ఈ సంఖ్య 120 నుండి ఇంకెంతమంది వచ్చారు అని అంటే 2వ అధ్యాయం 41వ వచనంలో మనం చూస్తే 41లో వారి సంఖ్య ఎంతమంది? 3,000 మంది. 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే వారి సంఖ్య ఎంతమంది? 5,000 మంది. తర్వాత మనం 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే వారి సంఖ్య ఏమైంది? సంఖ్య వదిలిపెట్టారు. ఇక ఏమైంది? ఆ దినము సంఖ్య విస్తరించుచుండెను అన్నాడు. ఎట్లా విస్తరిస్తుంది సంఖ్య? 7వ వచనంలో చూస్తే బహుగా విస్తరించుచుండెను అని మాట. కారణం సహవాసం కదండి. సహవాసం పనులు ఉంటాయి కాదంటలేదు, కానీ సహవాసానికి మానుకోలేదు. సహవాసంలో ఏం జరుగుతుందంటే హెచ్చరిక జరుగుతుంది. అయినా సహవాసం మానుకోలేదు. ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అయినా సహవాసం మానుకోలేదు. ముఖ్యంగా ఏర్పరచుకోవాల్సిన సందర్భం వచ్చింది, అయినా కూడిక మానుకోవట్లేదు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకేమన్నా మనం చూస్తున్నాం, రొట్టె విరుచుటయందును అనే మాట కదండి. రొట్టె విరిచే సందర్భంలో కూడా వారు ఏం మానుకోలేదు. పరిస్థితులు ఎటువంటి అయినప్పటికీ ఆరాధించటం మానుకోలేదు. చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ కాలమందు యెరూషలేములోనున్న సంఘమునకు
గొప్ప హింస కలిగను. ఆ గొప్ప హింస కలిగినప్పటికీ ఏం చేయటం మానుకోలేదు. ఆ రొట్టె విరుచుట మానుకోలేదు. రొట్టె విరచడం మానుకోలేదు. 9:31 వచనంలో మనం చూసినట్లుగైతే అక్కడ కూడా ఏం మనం చూస్తున్నామంటే, కావున యోదయ గలిలయ సమరయ దేశములంతటా సంఘం ఏమవుతుంది, క్షేమాభివృద్ధి నొందుతుంది. చూడండి, ప్రార్థన అనేది మనం చూస్తున్నాం. ప్రార్థన చేయుట అనే మాట మనం గమనించినట్లుగైతే కదండి, ప్రార్థన చేయుట వారు ఏం చేయలేదు, మానుకోలేదు. రొట్టె విరుచుట వారు మానుకోలేదు అనే మాట చూస్తున్నాం. అంతేకాకుండా ఇంకొకటి మనం చూస్తున్నాం, ప్రార్థన చేయుట యందును అనే మాట. వారు ఏం మానుకోలేదు, ప్రార్థన చేయుట యందును అనే మాట. 1వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ మనం గమనించినట్లయితే వారు ప్రార్థన చేయుటకు కదండి, వీరందరూ వీరితో కూడాను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులు ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చేయుచుండె అంటే అప్పుడు ఏమైంది, యేసు ప్రభు వారి మధ్య లేడు, సిలువ పడ్డాడు. యేసు ప్రభు లేకపోయినప్పటికీ వారు ఏం మానుకోలేదు, ప్రార్థన చేయుట మానుకోలేదు. అంతేకాదు, అదే సందర్భం కాకుండా మరొకటి మనం చూస్తాం. 12వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నాం, యోహాను యాకోబు వారిద్దరు కూడా చెరసాల్లో వేయబడ్డారు. పేతురు కదండి, యాకోబు పేతురు సంఘం చెరసాల్లో వేయబడ్డప్పుడు సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. సహోదరుడు చంపబడ్డాడు, పేతురు కూడా చంపబడాలి. అయితే పేతురు కూడా చంపబడాల్సి వస్తే ఇప్పుడు వారి మధ్య ఎవరు లేరు, యాకోబు లేడు, యోహాను లేడు, ఇప్పుడు పేతురు కూడా లేడు. కానీ వీళ్ళు ఏం చేయటం మానుకోలేదు, ప్రార్థన చేయటం మానుకోలేదు. చూసారండి, ప్రార్థన చేయటం మానుకోలేదు. అయితే చూడండి, మనం గమనిస్తా ఉన్నాం 12వ వచనం, ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంట వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రార్థన చేయటం మానుకోకూడదు. అన్ని మనకు అనుకూలంగా ఉండవు కదా, అన్ని మనకు అనుకూలంగా ఉండవు. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే కదండి ఇవి క్రమంగా జరగాలి. అంతేకాకుండా మరొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. అక్కడ మనం చూస్తున్నట్టే ఎడతెగక అనే మాట. ఏంటిది ఎడతెగక? చూడండి, 8వ అధ్యాయం ఒక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం, ఆ కాలమందు యెరూషలేములోనున్న సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశములందరూ చెదిరిపోయిరి. చూశారండి, సంఘానికి ఏం జరిగింది? గొప్ప హింస అండి. సంఘానికి హింసలు జరుగుతాయి కదండి. అయితే ఏం చేయటం మానుకోలేదు తెలుసా వీరు? 4వ వచనం చూడండి, 4వ వచనంలో మనం చూస్తాం, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించొచ్చు. సువార్త వాక్యమును ప్రకటించొచ్చు. చూడండి, వారు సువార్త అనే వాక్యాన్ని ఏం చేస్తున్నారు? ప్రకటిస్తూ సంచారం చేయొచ్చు అనే మాట చూస్తున్నాం. ఎక్కడెక్కడ సంచరించాడో కింద వచనాల్లో చెప్పాడు. అతడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించొచ్చు ఉండెను. క్రీస్తును ప్రకటిస్తున్నారు. ఎవరి క్రీస్తు? క్రీస్తు ఎవరో తెలుసా? 2020 కదండి, 2025న ఇప్పటికి శరీరధారిగా భూలోకానికి వచ్చిన వాడని యేసు ప్రభును క్రీస్తునుగా ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనం గమనించినట్లయితే 12వ వచనంలో మనం చూస్తాం, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించొచ్చు ఉండగా వారు అతని నమ్మి
ఇక్కడ ఎవరు నమ్మారు? క్రీస్తును నమ్మటానికి మొదట ఎవరు నమ్మాలి? నిన్ను నమ్మాలి, నన్ను నమ్మాలి. నన్ను నమ్మితే తప్పకుండా అనేకులు సంఘములో చేర్చబడతారు. ఆయన గుణం మారింది, ఆయన బతుకు మారింది, ఆయన జీవితం మారింది, ఆయన నడక మారింది, ఆయన దృష్టి మారింది, ఆయన ఇనికిడి మారింది. టోటల్గా ఆయనే మారిపోయాడు. కాబట్టి మనం కూడా వెళితే మార్చబడతాం. కాబట్టి ఇక్కడ ఎవరు నమ్మారు అన్నాడు చూడండి. మనం ఇక్కడ మాట గమనించినట్లయితే ఏమన్నాడు? అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్తను ప్రకటించుచు ఉండగా వారు అతనిని నమ్మి ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, సోదరులారా, ఇదిగో ఈ జీవ గ్రంథం మన చేతిలో ఉంది అని అంటే మొదట నమ్మాల్సింది ఎవరిని? ప్రభుని చూడలో, ప్రభుని కాదు చూసేది. మొదట ఎవరిని చూడాలి? మనల్ని చూడాలి, మన గుణం చూడాలి, బ్రతుకు చూడాలి. మనల్ని చూసినప్పుడు సంఘములో చేర్చబడతారు అనేకులు కదండి. ప్రారంభం 12, తర్వాత 120 మంది, తర్వాత 3000 మంది, తర్వాత 5000 మంది, తర్వాత విస్తరిస్తున్నారు. ఎట్లా విస్తరిస్తున్నారు అని అంటే బహుగా 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 కదండి. ఇంకొక మాట మనం చూస్తున్నాం చూడండి. అక్కడే మనం గమనించినట్లయితే ఏమంటున్నాడు? 25వ వచనం మనం చూస్తున్నాం. 25వ వచనం, అంతటా వారు సాక్ష్యమిచ్చుచు అన్నాడు. అంతటా వారు సాక్ష్యమిస్తూ ప్రకటిస్తున్నారు, సాక్ష్యమిస్తున్నారు. ఒకప్పుడు నేను త్రాగుబోతుని, ఒకప్పుడు జోదగాన్ని, ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు మాంత్రికుణ్ణి, ఇప్పుడు నా బ్రతుకు మార్చాడు. సాక్ష్యమిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన సాక్ష్యమిస్తూ సువార్తను ప్రకటిస్తున్నారు. సువార్తను ప్రకటిస్తూ ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కళంకుడు ఆయన గురించి చెప్పుతూ ఆయనతో పాటు తమ్మును కూడా చెప్పుతూ ఏం చేస్తున్నారు? సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సంఘం ఏం కావాలి? సంఘము క్షేమాభివృద్ధి పొందొచ్చు, అంతకంతకు వర్ధిల్లాలి. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో ఏమన్నాడో చూడండి. చివరిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఏమని అంటున్నాడో చూడండి. వచనం 35వ వచనం ఏమన్నారు? అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి, సాక్ష్యం ఇచ్చేవారు ఎట్లా చెప్పాలి? లేఖనములను అనుసరించాలి. కథ కాదు, కవింపులు కాదు, నవ్వింపులు కాదు, లేఖనాలను చూపించాలి. ప్రతి దానికి ఎవిడెన్స్ ఉండాలి. ఉత్తమాటలు చెప్పకూడదు, కథలు కాదు కావాల్సింది. లేఖనాలను చూపిస్తున్నారు. ఏమన్నాడు అక్కడ మనం గమనించినట్లయితే? ఏమన్నాడు చూడండి. ఏమని మనం గమనించినట్లయితే 35వ వచనం, వారు లేఖనములు అనుసరించి అతన్ని యేసు క్రీస్తును గురించిన సువార్తను ప్రకటించుచుండిరి. లేఖనమును అనుసరించి. కాబట్టి లేఖనాలను ఇక్కడే అక్కడే జత పెట్టాలి, లేఖనాలను అనుసరించాలి, లేఖనాలను చూపించాలి, లేఖనాలను చెప్పాలి, లేఖనాలను చూపించాలి. అవసరాన్ని బట్టి లేఖనాలను విభజించాలి. అంతేకాకుండా చివరి వచనంలో అన్నాడు చూడండి, 40వ వచనం, అయితే పిలుపు అజోతులోను కనబడిను, అక్కడ నుండి కైసరకు వచ్చెను. అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్తను ప్రకటించుచుండెను. సంఘం మీద ఉన్న బాధ్యత ఏంటంటే సువార్తను ప్రకటించాలి. సంఘం చెప్పండి, ఏ విషయాలు, ఎన్ని విషయాలు మనం చెప్పుకున్నాము? ఎన్ని విషయాలు? 5 విషయాలు. ఒకటి చెప్పండి. ఒకటేంటిది? బోధ. 2 సావాసం. పరిస్థితులు అన్ని మనకు అనుకూలంగా ఉండవు, కానీ ఏం మానకూడదు? సావాసం మానకూడదు. 3వది ప్రార్థన కదండి. పరిస్థితులు అన్ని అనుకూలంగా ఉండవు, శ్రమలు ఏర్పడతాయి, కానీ ఏం మానకూడదు? ప్రార్థన మానకూడదు కదండి. రొట్టె విరుచుట మానకూడదు. సంఘానికి హింస జరుగుతుంది, కానీ రొట్టె విరచడం మానుకోకూడదు. మీకు ఒక చిన్న
మాట చెప్పి ముగిస్తాను. నేను ఒక వీడియో చూశాను. అందులో చాలామంది సంఘంలో నుండి బయటకు వస్తూ ఉన్నారు. ఒక సిలువ, ఒక బైబిల్ అక్కడ పెట్టారు. కొంతమంది వచ్చి దాని మీద ఊసి వెళ్ళండి అని చెప్తున్నారు. ఊసి వెళ్ళండి అంటే అందరూ ఊసి వెళ్తూ ఉన్నారు. అందరూ ఊసి వెళ్తున్నారు. బాధ్యులు కూడా ఊసి వెళ్తున్నారు. చివరికి ఒక చిన్న పిల్ల వచ్చి దాన్ని పట్టుకొని దాని మీద ఉయ్యబడిన ఆ ఉమ్మిని తన బట్టలకు తుడుచుకుంటుంది. తర్వాత ఆమెను చంపారు. ఆ వీడియోలో చంపారు. కానీ సోదరులారా, ఇందులో నమ్మిన వారు ఎంతమంది చెప్పండి? ఒక్కరే. చూసారా? ఒక్కరే. అందుకే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? అందరూ నన్ను నమ్మిన వారు అందరిలో విశ్వాసము లేదు అని చెప్పాడు. అలాగే ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ముకున్నావా? యేసు ప్రభుని నమ్ముకున్నావా లేదా వస్తున్నావా? ఇదిగో లోకరక్షకుడు ఆ క్రీస్తు ప్రభు నీ కొరకు గాయపరచబడ్డాడు. పాపం మేరగానే పుణ్యుడు బలి అయిపోయాడు. నీ కొరకే నీ పాపాల కొరకు ఆ పుణ్యుడు బలి అయ్యాడు. పాపం మేరగానే ఆ పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కలంకుడు నీ కొరకు ఆయన సిలువలో గాయపరచబడ్డాడు. నాలో పాపముందని మీలో ఎవరైనా స్థాపిస్తారని సవాలిస్తున్న వాడు రాని వారి మధ్య మౌనంగా తల ఉంచుకున్నాడు. కారణం నా పాపాన్ని బట్టి ఆయన మౌనంగా తల ఉంచుకున్నాడు. చివరికి అన్నాడు, ఉమ్మి వేసిన వారిని చూసి, అపహాసించిన వారిని చూసి, కదండి గడ్డం పెరిగిన వారిని చూసి, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు, వీరిని క్షమించు, వీరు ఎరిగితే నన్ను ఇలా చేయరు. ఎరగరు గనక ఏమన్నాడు? క్షమించమన్నాడు. సోదరులారా, అలాగైతే ఈ రాత్రి యేసు ప్రభు నిన్ను క్షమించాడు. నీ తండ్రి క్షమించలా, నీ తల్లి క్షమించలా, నీ అన్నదమ్ముడు క్షమించలా, కానీ ఎవరు క్షమించారు? యేసయ్య క్షమించాడు. ఈ రాత్రి యేసు ప్రభుకు నీ హృదయం ఇస్తావా? నీ ధనం కాదు, నీ హృదయం కావాలి. యేసు ప్రభుకు కావాల్సింది నీ హృదయం, నీ ధనం కాదు. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. కావాలా విశ్రాంతి? ఈ రాత్రి విశ్రాంతి కావాలంటే కానీ ఖర్చు లేదు, కాళ్ళకి తిప్పలు లేదు, ఉన్న చోట ఉన్న స్థలంలో రక్షణ. యేసు ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకయ్యా. పాపిని ప్రభు అంటే నీ పాపాలు క్షమిస్తాడు. హెబ్రీ పత్రిక 8:12 ఆయన వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాడు. ఇంత దయగలవాడు ఎక్కడున్నాడు? ఇంత దయగలవాడు కదండి. పాపిని దయగలవాడు, పాపిని క్షమించిన దయగలవాడు, పాపి కొరకు ప్రాణం పెట్టిన దయగలవాడు. అలాగే ఈ రాత్రి యేసు ప్రభుని నమ్ముకుని ప్రభు బిడ్డలకు కావాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తాన్ని దేవుడు సదాకాలం దీవించి ఆశీర్వదించునుగా. మీ అందరికీ వందనాలు.